నేను ఈ సందర్భంగా ఒక ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ గురించి నేను ఆయన పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పాల్సిందే ఈ సందర్భంగా. వేణుస్వామి అని అతను చెప్పినటువంటి జ్యోతిష్యం ఈ మధ్య కాలంలో చాలా మంది నష్టపరిచింది, మూఢనమ్మకాలు పెంచింది. ఇప్పుడు ఆయన మాటలు కూడా బంచత్ అని అంటాడు, బంచత్ గెలవబోదుచుడు అంటాడు. పండితుడు మాట్లాడి అవును నేను తాగుతా నేను తింటా ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేయాలి జయదేవ్ గారు? సమాజంలో ఏం చేయాలండి? కాదు సార్, ఇలాంటి చాలా ప్రమాదం. మనం లైట్ తీసుకోవడానికి లేదు. అందుకే అంత ప్రత్యేకంగా చెప్పా. ఎవరు ఇప్పుడు వాళ్ళని ఏం అనకుండా నేను ప్రజలకు ఏం చెప్పానంటే, ఈ జాతకాలు చెప్పే జాతి ఏదైతే ఉందో, ఎంత వెనకబాటు ధనంలో ఉన్నారో వాళ్ళు, ఎన్ని తరాల వెనకబాటు ధనంలో మూఢనమ్మకాల్లో ఉన్నారో, మీరు ఎంత చైతన్యంలో ఉన్నారో, ప్రగతి పథంలో ఉన్నారో ఆలోచించుకోండి. వాళ్ళని ఇంకా మీరు ఫాలో అవ్వద్దు. కాదు ప్రజలు ఎవరైతే బాగానే ఉంది సార్, కానీ ఒక సంఘటన గుర్తు చేస్తాను మీ ఇద్దరికి. నేను పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ బహిష్కరించింది ఒక సందర్భంలో. ఇది అతను చనిపోయిన ఒకతను ఎవరు ఉన్నారు, మహేష్ ఎవరు, కత్తి మహేష్ వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి దాంట్లో, ఈ మూఢనమ్మకాల మీద జరిగిన దాంట్లో ఆయన బహిష్కరించిన తర్వాత ఈయన్ని బహిష్కరించారు. ఇప్పుడు వేణుస్వామిని ఎందుకు బహిష్కరించకూడదు తెలుగు రాష్ట్రాల్లో? ప్రజలు బహిష్కరించాలండి. అసలు అతన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేయొద్దు సార్. అది చాలు. అంటే సోషల్ మీడియా సొంతది పెట్టుకుంటాడు. ఏముంది? అతన్ని ఎవడేం అనక్కర్లేదు సార్, ఎవరిని ఏమనక్కర్లేదు. ఇగ్నోర్ చేయి, అది చచ్చిపోతాడు. అదే ఇగ్నోర్ చేయాలంటే అందరూ చేయలేరు కదా. అప్పుడు కొంతమంది ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందండి, ఆయన కొంత ఇంత అంత విలువ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పాడు. అవును, అవసరం ఆయనకి చెప్పాడు. పరిపూర్ణానంద సార్ అంటే ఈర్ష్యా దేశాలకి అతీతంగా ఉండాలని చెప్తారు ఈ స్వామీజీలు. సన్యాసం తీసుకున్న ఎవరైనా సరే ఈర్ష్య, కోపము అవన్నీ కామన్నిటికి దూరం ఉండాలి. బీజేపీకి సన్నిహితంగా చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. ఏ తీరుగా చెప్పాడు? అదే సార్ చెప్పేది. ఈర్ష్యా దేశాలతో చెప్పినాయి. ఇప్పుడు వేణుస్వామి గాని ఆయన గాని ఈర్ష్యా దేశాలతో చెప్పిపోతే అంటే ఎవడో కిస్క గొట్టంగాడండి. ఇతను పరిపూర్ణానంద అని అతను ఎంత కొంచెం స్టేచర్ ఉందని చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ చెప్పుకుంటారా రేపు ఈ పేరిక? నువ్వు ఎక్కడికైనా వెళ్తే జనం వస్తారా? నీ మాట వింటారా? ఎందుకు నీకు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏంటి? జ్యోతిష్యులు అనే వారికి నిమిషం, నువ్వు జ్యోతిష్యం చెప్పావా, నీ విష్ఫుల్ థింకింగ్ చెప్పావా చెప్పు ఫస్ట్. ఇప్పటికి జ్యోతిష్యంగా చెప్పావా? జ్యోతిష్యం కూడా నువ్వు చెబుతావా? ఎట్లా గఫలేసి చెప్పావా? లేకపోతే నీ విష్ఫుల్ థింకింగ్ అతను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖపడతారని చెప్పావా? అది బయటకు చెప్పాలి అతను ఇప్పటికైనా. సార్ ఇలాంటి వాళ్ళు ఏర్పరేయాలి అనేది చాలా డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు నాతోటి కూడా ఒక ప్రముఖ అడ్వకేట్ జడ్జి కూడా మాట్లాడండి, ఒక రిటైర్డ్ జడ్జి నాతోటి. ఇతని మీద ఎందుకు లీగల్ గా మూవ్ అవ్వట్లేదు, ఇతని వల్ల సమాజంలో మూఢనమ్మకాలు పెరగడంతో పాటు ఇతను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని బెట్టికలు కట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి, పైగా ఇతనే మిగతా వాళ్ళ పెద్దగా ఏం లేదు. ఇతను ఏంటంటే సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పి ఇతనికి ఏ రైట్ ఉందండి, పలాని హీరో చచ్చిపోతారని చెప్తాడు. పలాని హీరో సినిమాలు నడవ అంటాడు. ఇప్పుడు తను పలానాళ్ళ గురించి చెప్పాడు కదండి. వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడో, ఎక్కడ చచ్చిపోతాడో, ఎట్లా చచ్చిపోతాడో కవర్లో పెట్టి రాష్ట్రంలో ఒక ప్రముఖ జడ్జి ఎవరన్నా రిటైర్ ఆయన దగ్గర పెట్టమనండి. వీడు చచ్చిపోయినప్పుడు ఆ కవర్ ఓపెన్ చేస్తారు. వీడు చెప్పింది అది కరెక్టా కాదా కంపేర్ చేసి చూడాలి, అప్పుడు నమ్మాలి. ఈతనే కాదు, ఇంకా ఇతరుల జాతకాలు చెప్పే వాళ్ళలో కూడా జాతకానికి ఒక నమ్మకం ఉందండి. ఇవ్వమనండి తన్ని ఒక కవర్లో పెట్టి, ఒక అత్యున్నతమైన వ్యక్తి తను నమ్మిన వ్యక్తికి షీల్డ్ కవర్ ఇవ్వమనండి. అది ఓపెన్ చేయాలి. తనకు తను చెప్పుకోలేనాడు, ఇతరుల జాతకం ఏం చెబుతాడు? ఆడిదాడి కడుక్కోలేడు, ఇంకోటి ఏం కడుగుతాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జయదేవ్ గుర్తుందా, ఇదే వేణుస్వామి మన క్రికెట్ హైదరాబాద్ SRH వస్తుందని చెప్పి అంతకుముందు ఒకటి చెప్పాడు. అంతా తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్తుంది. ఇప్పటి వరకు ముగిసినటువంటి కౌంటింగ్ 4 రౌండ్లు, ఈ 4 రౌండ్లు అయిపోయేటప్పటికి 10,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు పిఠాపురం నుంచి. సో అన్ని నియోజకవర్గాల్లో, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి. మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా వెనకబడి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పరిణామాన్ని జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి పరిణామాన్ని చూస్తే కనుక ఈ స్వామీజీలు ఏం చెప్పారో, ఆస్ట్రాలజిస్టులు ఏం చెప్పారో ఇదంతా కూడా బూమ్రాంగ్ అయినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేణుస్వామి అనేటువంటి ఒక ఆస్ట్రాలజిస్ట్, అతన్ని ఏం చేయాలి? అతను బహిష్కరించాలా సమాజం నుంచి, లేదా అతను శాశ్వతంగా
దూరంగా ఉండాలా లేదా ప్రజలే ఆయన్ని దూరంగా పెట్టాలా? దీని మీద మాట్లాడదాం. సో జయదేవ్ గారు ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. అవును. సో ఆయన ఇంతకు ముందు కూడా 2-3 చెప్పారు. అవును. హైదరాబాద్ రాంగ్ ప్రిడిక్షన్స్. ఆ సందర్భంగా ఏమన్నారంటే ఆయన, నేను చెప్పింది వేరే విధంగా చెప్పాను, మీరు అర్థం చేసుకోవడం వేరే విధంగా చేసుకున్నారు, మీరు ఇంకోసారి ఆ వీడియో చూడండి అని అన్నారు. ఏంటి అలా అంటుంది? ఏం చూస్తారు? ఇప్పుడు రేపు కూడా ఏమో చెప్తారు. రేపు కూడా ఏదో మళ్ళీ మసిపూసి మారేడుగా చేస్తాడు ఆయన. దానికి సంబంధించి కొంతమంది యాంకర్లు ఉన్నారు, కొంతమంది ఛానల్స్ ఉన్నాయి. దాన్ని కొంచెం నేనేం చెప్పాను, వాళ్ళకి యోగం లేదు, వీళ్ళకి యోగం ఉంది అని చెప్పాను, కానీ ఖచ్చితంగా వీరు వస్తారని చెప్పలేదు అన్నట్టుగా కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఇంకో ఛానల్ కూడా ఆయన ఆఫ్ ద స్క్రీన్ ఏం మాట్లాడారో అది కూడా వేశారు. మీరు అన్నట్టు కేసీఆర్ 3వ సారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఇంకా ఆ పవన్ కళ్యాణ్కి అయితే అసలు ఆ యోగమే లేదు, కళ్యాణ్ గెలవరు. అసలు ప్రభాస్ అయితే ఒక హిట్ రాదు ప్రభాస్ కి. టాలీవుడ్ లో ఒక ఫేమస్ హీరో ఫేమస్ హీరోయిన్ ఈ ఇయర్ లో చనిపోబోతున్నారు. ఆ తర్వాత ఇలాంటివి చాలా చెప్తుంటారు ఆయన. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఆఫ్ స్క్రీన్ ఏం మాట్లాడారు అని. అసలు ఆఫ్ స్క్రీన్ అంత ధైర్యం ఉన్నప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎందుకు మాట్లాడాలి? ఆఫ్ స్క్రీన్ మాట్లాడింది ఎందుకు రికార్డ్ చేయాలి? ముందు జాగ్రత్త కోసం అనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. అవును, ముందు జాగ్రత్త కోసం ఇంకొంతమంది జర్నలిస్టులు వీడు ఎలాగే ఉంటే మళ్ళీ ప్లేట్